ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. గంజాయి కేసు నుంచి తన కుమారుడిని కాపాడుకోవడానికే లడ్డు శ్రీవాణి టికెట్ల అంశాలను తెరపైకి తెస్తున్నారని కిరణ్ రాయల్ విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు. తిరుపతి ప్రజలు భూమన కుటుంబాన్ని ఇప్పటికే తిరస్కరించారని, కులం మతం పేరుతో రాజకీయాలు చేసి నగరంలో ఉద్రిక్తతలు సృష్టించొద్దని హెచ్చరించారు. శ్రీవాణి టికెట్ల వ్యవహారంపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని జనసేన నేత కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. దొరికిన దొంగను తప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలో భాగంగా తిరుపతి ప్రజలు, తిరుపతికి వస్తున్న యాత్రికులు, తిరుమలకి వెళ్తున్న యాత్రికుల్ని మభ్యపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇది వాస్తవం. ఇవంతా కూడా భూమన ఆడుతున్న ట్రాప్ గేమ్ వాస్తవం. ఎందుకంటే తిరుమలకి రోజుకి లక్షల మంది జనం వస్తూ పోతుంటారు. అన్ని రూట్లు మనకు తెలుసు. అన్ని చోట్ల ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఈరోజు ఒక గంజాయి దొంగ దొరికాడు. ఒక 8 కేజీల గంజాయి ఒక అతని దొరికితే దాన్ని డైవర్ట్ చేయడానికి అతని నాయకుడు ఎవడు? చిన్నబాబు. ఇక్కడున్న చిన్నబాబు, భూమన చిన్నబాబు వాళ్ళకి నాయకుడు. ఆయన దగ్గర ఉన్న ఫోటోలు, ఆధారాలు అవన్నీ కూడా మనం బయట పెట్టాం, చూపించాము. సోషల్ మీడియాలో వచ్చింది, టీవీలో వచ్చింది, కేసు నమోదు చేశారు. దాన్ని తప్పించడానికి టీడీడీ శ్రీవాణి టికెట్స్ తీసుకొచ్చారు బయటికి. శ్రీవాణి టికెట్స్ ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. శ్రీవాణి టికెట్స్ అనేది జగన్ గవర్నమెంట్లో తీసుకొచ్చింది వాళ్ళే. ఆ శ్రీవాణి నిధులు ఏం చేస్తున్నారు? ఆలయాలు నిర్మిస్తున్నారు. అంటే ఇదొక దాడి, మళ్ళా ఇదొక హిందువుల మీద దాడిగా భావించాలి. శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో స్కామ్ జరుగుతున్నారు. సరే, ఎలా జరుగుతుంది చెప్పండి, పట్టుకోమని చెప్పండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న ఏదో గవర్నమెంట్ కర్ణాటక, కేరళ ఎక్కడో గవర్నమెంట్ ఖజానా ఖాళీ చేయాలంటే ఒక బటన్ నొక్కితే, అలాంటిది శ్రీవాణి టికెట్ ఎక్కడో ఒకటో రెండో ఎవడో మిస్గైడ్ చేశాడు, మిస్యూజ్ అయి ఉంటుంది. లేదా వైసీపీ నాయకులతో నువ్వే టికెట్లు బుక్ చేయించి నువ్వే అమ్మించుంటావు. అది ఇష్యూ సమస్య అది కాదు. నువ్వు ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? కేవలం నీ అనుచరుడు దొరికాడు దొంగ.